మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కుటుంబాల రాములు అన్నారు. అయితే బుధవారం కార్మికులతో కలిసి జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గతంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసిన అధికారులు పెడచెవిన పెట్టడం, ఎండిఎంఓ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల డిఈఓల ఆఫీస్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ జీతాలు, పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. అలాగే భోజన కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎండిఎం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఈరోజు డిఈఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా గత 10 నెలలో మరి నిరసన కార్యక్రమాలు ధర్నా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నటువంటి కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కేవలం ఏప్రిల్, జూన్ నెలలే 2 నెలలే వేసిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మేము బిల్లులు ఇచ్చేసినామని సాకులు చెప్తూ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ఈరోజు బిల్లులు చెల్లించకుండా ఈరోజు పెడచెవిన పెట్టడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు వేసవి సెలవులు కూడా అయిపోయినాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ